వివర్స్, ఈ వీడియో ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇది రజాకార్ల వ్యవహారం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు అంతమైంది అనే విషయం మొత్తం క్లుప్తంగా ఇక్కడ చెప్పడం అంటూ జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ వీడియోలో వీళ్ళు అగత్యాలు, వీళ్ళ అకృత్యాలు మొత్తం ఏ విధంగా జరిగినాయి, ఎక్కడెక్కడ జరిగినాయి అని మొత్తం వివరించబోతున్నాను. ఈ వీడియోను పూర్తిగా మీరు చూస్తేనే బాగుంటుంది. మన హిందూ బంధువులందరూ ఈ వీడియోను చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మీరు చేయాలంటే, ఈ రజాకార్ అనే సినిమా విడుదల కావడం అంటూ జరిగింది. ఆ వీడియో ఒక 100-150 రూపాయలు పెట్టి ప్రతి హిందువులు, ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువులు చాలా చూడవలసిన సినిమా. చూస్తేనే మనం ఏ విధంగా అనుభవించాము, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు అనేది చాలా వివరంగా క్లుప్తంగా వీడియోలో చెప్పడం అంటూ జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. ఇకపోతే ఈ సినిమాలో కూడా ఇవన్నీ వివరించి సినిమా చాలా అద్భుతంగా తీసినట్టున్నారు. ఇది ఖచ్చితంగా చూడదగ్గ సినిమా. ఇది ఎక్కడ కానీ మీరు ఒక టైం స్పెండ్ చేసుకొని చాలా మంది చూస్తారని అనుకుంటున్నాను. నాకు సినిమాకి ఎటువంటి సంబంధం లేదు, కానీ మన అనుభవపూర్వకంగా మన తాత ముత్తాతలు, మన తల్లిదండ్రులు ఎంత గోసపడ్డారనేది ఇది ఆ సినిమాలో చూపించడం జరిగింది. ఎవ్వరు కానీ టైం దొరికితే ఖచ్చితంగా వెళ్ళి ఆ సినిమా చూడండి. ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి, స్క్రిప్ట్ చేయకుండా. ఓకే, హలో వివర్స్, ఈరోజు మన భారతదేశంలో సుమారు 100 సంవత్సరాలకు పూర్వం నుండి మొదలైన ఈ రజాకార్ల చరిత్రను మనము ఎలా మొదలైంది, ఎలా అంతమైంది, ఈ చరిత్ర గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్పడం అంటూ జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ ఆకృత్యాలు, ఆగడాలు, మానభంగాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవడం అంటూ జరుగుతుంది. ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడాలి, దయచేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 1910 భారతదేశం బ్రిటిష్ పాలకుల మధ్య జరుగుతున్న అప్పటి స్వాతంత్ర ఉద్యమం గురించి సమరం కొనసాగుతున్న రోజులది. అప్పుడు బ్రిటిష్ వారు ఎప్పుడైనా స్వాతంత్రాన్ని భారతదేశానికి ఇవ్వడానికి ఏ రోజైనా సిద్ధంగా ఉన్నారనుకున్న విధంగా అప్పుడు కొనసాగుతున్న సమరం. ఆ సమరంలోనే 1919 బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని పీల్చి పిప్పి చేస్తూ, ఆగడాలు సృష్టిస్తూ, మన భారతీయులను చాలా ఇబ్బందికి గురి చేస్తూ బ్రతుకుతున్న ఆ టైంలో తిరుగుబాటు ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులవి. ఇలా జరుగుతున్న టైంలోనే హైదరాబాద్లో ఎల్లవంటి రాజకీయం కానీ, సంస్థలు కానీ రోజులు లేని టైంలో 1921లో ఒక సంస్థ అనేది పుట్టుకురావడం అంటూ జరిగింది, ఒక సంఘం. ఈ సంఘం స్థాపించబడింది హైదరాబాద్లో. అప్పుడు భారతదేశంలో ఉన్న ఈ సంఘం రాచరిక పాలనలో ఉన్న అప్పటి రాజులు, రాచరికాలు అన్నిటినీ భారతదేశంలో కలపాలని, ఏకైక భారతదేశం ఏర్పడాలని కొనసాగుతున్న రోజులు మొదలైనవి. ఇది గుర్తించిన నిజాం పాలకులు హైదరాబాదును స్వతంత్ర దేశంగా ఉంచాలని అనుకుంటున్న రోజులు. అది నెరవేరలేదనుకో, తర్వాత ఉంది విషయం. ఇకపోతే అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ స్వతంత్ర దేశంగా గుర్తించాలని నిజాం హైదరాబాద్ సంస్థానం వేడుకోవడం అంటూ జరిగింది. ఇది 80% కంటే ఎక్కువగా హిందువులున్న రాజ్యం. ముస్లింలు 20% కంటే తక్కువగా ఉన్న రాజ్యంలో వాళ్ళు అధికారంలో ఉండి, అధికారికంగా వాళ్ళు ఉన్న రోజులు. ఆ టైంలో మన భారత కాంగ్రెస్కు ఇది తెలంగాణ హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా ఉంచాలని నిజాం గవర్నమెంట్ వేడుకోవడం అంటూ జరిగింది. ఇది నెరవేరలేదు. ఇది ఇలా కొనసాగుతుండగా ఒక్క హైదరాబాద్లో ఒక విశ్రాంత ఉద్యోగి నవాబ్ మహమ్మద్ నవాజ్ ఖాన్ ఖిల్లాజ్, ఇతను MIM సంస్థను స్థాపించడం అంటూ జరిగింది. ఈ సంస్థ 1927 స్థాపించడం అంటూ జరిగింది. ఈ సంస్థలోనే కొనసాగుతున్న MIM ప్రెసిడెంట్గా 1938లో ఎన్నికైన బహదూర్ యార్ జంగ్, ఇతడే మొట్టమొదటిగా రజాకార్ అనే పదాన్ని వినియోగించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ సంస్థ రజాకార్ వ్యవస్థ శాంతిని వాంఛించే స్వచ్ఛంద సేవకులు అని ఒక నినాదంతో స్థాపించడం అంటూ జరిగింది అని అర్థం. దీని అర్థం అది
ఈయన 1944 మరణించారు. అప్పటిదాకా ఇది అలాగే ఉన్నది. తరువాత ఎంఐఎంకు సయ్యద్ ఖాసిం రజ్వీ నాయకుడు కాబడ్డాడు. 1944 ఇతను బహదూర్ యార్జంగ్ మరణించిన తర్వాత సయ్యద్ ఖాసిం రజ్వీ నాయకుడుగా ఎన్నుకోబడ్డాడు. ఈయన నేతృత్వంలోనే రజాకార్ సంస్థ హిందువులపైన అకృత్యాలు, ఆగడాలు, మానభంగాలు వివిధ రకాలుగా చాలా ఘోరాతిఘోరంగా హీనాతిహీనంగా హైదరాబాద్ స్టేట్లో వీళ్ళు చెప్పరాని విధంగా చేయరాని రకాలుగా హిందువులపై దాడులు, అగత్యాలు అన్ని రకాలుగా చేయని హింసంటూ లేకుండా ఈ సంస్థ ఏదైతే శాంతిని వాంఛించే స్వచ్ఛంద సేవకులుగా పేర్కొనబడుతున్న ఈ ఒక సంస్థ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతూ హిందువులను మానవంగాలకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలా కొనసాగుతుంటూ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నది. ఈ సమయంలోనే భారతదేశంలో ఆపరేషన్ పోలో అనే ఒక ఇండియన్ గవర్నమెంట్, అంటే అప్పటి వరకు కూడా ఇంకా గవర్నమెంట్ కాలేదు భారతదేశంలో, అప్పటి కాంగ్రెస్ అనధికారికంగా ఉన్న భారత కాంగ్రెస్ ఇండియన్ పోలో అనే ఒకటి పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి అది హైదరాబాద్ మీదికి పంపించడం జరిగింది. ఈ సైన్యం రజాకార్లను ఓడించి హైదరాబాద్ మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకొని ఈ ఖాసిం రజ్వీని బందీఖానా చేసి 1948లో జైల్లో వేయడం జరిగింది. అప్పటికి హైదరాబాద్ సంస్థానాన్ని పూర్తిగా భారత కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ 1948 1948 నుండి 1947 వరకు ఈ మహమ్మద్ ఖాసిం రజ్వీ జైల్లోనే ఉండడం జరిగింది. తర్వాత 1957 సెప్టెంబర్ 11న అతను బయటకు విడుదల కావడం జరిగింది. విడుదలైన వెంటనే భారతదేశంలో ఉండక పాకిస్తాన్కి పాల్గొనడం జరిగింది. ఇలా జరిగిన రోజే ఇంకొక విచిత్రం ఏం జరిగిందంటే అదే రోజున హైదరాబాద్ సంస్థానానికి విమోచన దినం జరిగింది. ఇదే రోజున ఇకపోతే ఈ మహమ్మద్ ఖాసిం రజ్వీ 1970లో పాకిస్తాన్లో అనాథ శవంగా మరణించడం జరిగింది. ఇది రజాకారు మొదలై అంతమైన చరిత్ర. వీళ్ళ ఆగడాలు, వీళ్ళ చరిత్రలను నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకు, వీళ్ళ అఘాయిత్యాలు ఏ విధంగా ఎంత భయానకంగా భయంకరంగా ఉండేవో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే రైట్.